చెప్పాలంటే అతని వ్యవహార శైలి ఒక నియంత్రణ తలపించేది. మన తోటలో కొబ్బరికాయలు దొంగతనం చేశాడు అయ్యగారు, అందుకే కట్టేసి తీసుకొచ్చాం. దొంగతనం కాదయ్య గారు, నా పెళ్ళానికి పచ్చ కామెర్లు వస్తే వైద్యుడు కొబ్బరి నీళ్లు తాగించమన్నాడు, కోసుకు తీసుకెళ్ళాను అయ్య గారు. అదేమైనా నీ అబ్బ తోట అనుకున్నావురా తీసుకెళ్ళడానికి? చాలా కాలం నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను అయ్య గారు. అయితే కాయలు తీసుకెళ్తావా? ఎవరిని అడిగి తీసుకెళ్ళావు? ఎవరికి వాళ్ళు వెళ్ళి మీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళడానిక నేను తోటలో పెంచేది? నాకు తెలియకుండా నా తోటలోకి వెళ్ళి కాయలు కోయడానికి నీకెంత ధైర్యం రా? నన్ను క్షమించండి అయ్యగారు, తప్పైంది అయ్యగారు, ఇంకెప్పుడు తప్పు చేయను అయ్యగారు. నన్ను క్షమించండి అయ్యగారు, క్షమించండి అయ్యగారు, కొడుతూ చచ్చిపోతాను అయ్యగారు. ఒక్కడు చస్తే అప్పుడు అందరికీ భయం ఉంటుంది. మళ్ళీ ఎవరైనా ఇలాంటి పని చేసినట్టు తెలిసిందో వాళ్ళ చర్మం వలిచి వాళ్ళ చేత చెప్పులు కుట్టిస్తారు. కబడ్దార్ రారా. అప్పుడు మన దేశంలో ఎక్కడైతే జమీందార పాలన ఉండేదో అక్కడంతా వాళ్ళకు అందుబాటులో కొన్ని దేవదాసి కుటుంబాలు ప్రత్యేకంగా ఉండేవి. అలాగే జమీందారీ పెత్తనం సాగే ఆ కన్యకాపుర గ్రామంలో కూడా ఒక దేవదాసి కుటుంబం ఉండేది. ఆ గ్రామంలో రత్న అనే ఆమె తన కూతురుతో కలిసి ఆ వృత్తిలోనే జీవనం సాగిస్తూ ఉండేది.
వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందిగా. ఈ పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టచ్చుగా. అత్యాసలకి పోతే ఉన్నదోడుతుంది. మా ఆతిథ్యం సంతోషమేనా బాబుగారికి? ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి ఈ మాట మాత్రం అడగకుండా పంపించావు. అదే నీ ప్రత్యేక ఆకర్షణ రత్న. మీ తృప్తే కదా బాబుగారు మాకు ఆనందం. అయినా తమరిలాంటి పెద్దవాళ్ళు తరచూ వచ్చిపోతుంటే మాకు బాగుంటుంది. రాకుంటే నువ్వు ఒప్పుకుంటావా? కలలోకొచ్చైనా గిలిగింతలు పెట్టవు. బాబుగారు మహారసికులు. ఆయన మనసులాగే చెయ్యి కూడా చాలా పెద్దది. డబ్బుని అస్సలు లెక్క చేయరు. పైగా నేనంటే ప్రత్యేక అభిమానం కదా బాబుగారు? ఆ, మాటలతోనే మనిషిని కట్టిపడేస్తావు. వస్తా రత్న. హాయ్. ఊరు ఇంకెంత దూరం? వచ్చేసావమ్మా, ఇంక ఊళ్ళోకి వెళ్ళటమే. ఈ ఊరు చాలా బాగుంది. ఈ గ్రామం పేరేంటి? కన్నికాపురం. కన్యకాపురమా? పేరు విచిత్రంగా ఉందే. మీ అమ్మగారు ఉండేది కూడా ఈ ఊర్లోనే. ఇక మీదట నువ్వు ఉండిపోయేది కూడా ఈ ఊర్లోనే. మ్మ్హ్మ్. ఊరు బాగా నచ్చిందమ్మా? బాగా నచ్చింది. ఈ ఊళ్ళో మా అమ్ముంది కాబట్టి ఇంకా నచ్చుతుంది. అందుకే మీ అమ్మ నిన్ను పట్టణంలో చదివిస్తూ నిన్ను ఎప్పుడు ఇక్కడికి తీసుకురాలేదు. అందుకనే నీకింత కొత్తగా ఉంది. మా అమ్మని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. అదిగో సందు దొరికితే ఇల్లు వచ్చేస్తుందమ్మా.